హలో హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్ అనమాట. ఈరోజు నేను నార్మల్గా వ్లాగ్ షూట్ చేసి చాలా డేస్ అయిపోయింది అండ్ అసలు షూట్ చేయబుద్ధి అవ్వట్లేదు. ఈరోజు ఏంటో కొంచెం స్పెషల్గా అనిపించింది, మైండ్ పీస్ఫుల్గా అలా ఉందన్నమాట. సో ఇంకా ఈరోజు షూట్ చేద్దాము. నార్మల్ సింపుల్ వ్లాగే ఉంటుంది, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏముంటే అది నేను షూట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎక్కువ ప్రిపేర్డ్గా లేను. రిషికి రిషికి గమ్, సిజర్స్ అండ్ కొన్ని కుందన్స్ అవి ఇచ్చాను. సో తను ఆడుకుంటూ ఉందనమాట. ఇంకా నేను కుకింగ్ చేయాలి ఇప్పుడు. సో కుకింగ్ చేసుకుంటాను. సో ఇది ఓపెన్ చేయాలా. ఈ వీడియోలో ఎక్స్ట్రా గ్రాసరీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని కూడా కంప్లీట్గా షేర్ చేశాను. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో అలా తనకి కొంచెం ఎంగేజ్గా ఉంచి ఇప్పుడే కిందికి వెళ్ళి వచ్చింది యాక్చువల్లీ. సో ఇంకా నాతో పాటు నేను కూడా కిందికి వెళ్ళాను. తనకి ఏదో తినిపిద్దామని వెళ్తే నాతో పాటు మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. సరే 12 అయిపోయిన టైం అనేసి ఇంకా నేను తీసుకొచ్చేసాను. సో ఇప్పుడైతే కుకింగ్ చేయాలి. రిషి చూపిస్తా ఎలా ఆడుకుంటుందో. అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ గేమ్స్ అనమాట. కొంచెం వాళ్ళకి మొబైల్ నుంచి, టీవీ నుంచి కొంచెం దూరంగా పెట్టాలి అంటే, సపోజ్ ఒక 10 రూపీస్ 15 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ అంటే బెలూన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, చాలాసేపు ఆడుకుంటారనమాట. అండ్ గమ్ ఒకసారికి అయిపోదు. అండ్ నోట్లో పెట్టకుండా ఉంటే చాలు వాళ్ళు, అది సేఫ్గా చూసుకోవాలి. సో తన నోట్లో పెట్టదు, కుందన్స్ అలాంటివి నోట్లో పెట్టుకో తొందరగా. సో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, కానీ ఎవరైనా ఒకవేళ పిల్లలు నోట్లో పెట్టేస్తారు అనుకుంటే మాత్రం ఇలాంటివి ఇవ్వద్దు. రిషి అలా నోట్ వరకు తీసుకెళ్దు కాబట్టి నేను ఇలాంటివి ఇస్తాను. కొంచెం ఎక్కువసేపు ఆడుకుంటుంది అనమాట వాటితో. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ ఏంటి అంటే డైరెక్ట్గా కిచెన్లో నుంచి రిషిని చూడొచ్చు. హాల్లోని ఏం చేస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి కుందన్స్ అవి ఇచ్చినప్పుడు మీ పిల్లల దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండండి. రిషి ఎలా ఆడుతుంది, ఎలా అసలు నోట్లో పెట్టుకోదు, అది తెలిసే నేను ఇవి ఇచ్చాను. అండ్ మా హోమ్ టూర్ ఒకవేళ మేము ప్రజెంట్ ఉంటున్నది చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. రిషికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మనకి మ్యూజిక్ ఎలాగో రిషికి అలాగా కార్టూన్ ఏదంటే అది చూసుకుంటూ ఇది ఆడుకుంటూ ఉంటుంది. సో ఈ లాక్డౌన్ రోజులు ఇలా గడుపుతున్నాం మేము. నేను యాక్చువల్లీ చెప్పాను కదా, ఇంట్లోనే ఉంటున్నాం మేము ఇద్దరం. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అండ్ తిను ఆఫీస్కి వెళ్ళి వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తను ఇంటికి తొందరగా వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో అంటే 2 వరకే కదా బ్యాంక్. సో ఒక 4-5 ఆ టైంకి వచ్చేస్తున్నారు. సో ఇంకా ఇంట్లోనే స్పెండ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో కొన్ని ఇండోర్ గేమ్స్ మేము క్రియేట్ చేసుకున్నాము, కొన్ని కనిపెట్టాము అనమాట. కనిపెట్టడం అంటే అదే ఉన్న వాటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. లైక్ కార్డ్స్ కానీ అష్టాచమ్మ ఇలాంటివి ఉంటాయి కదా. జస్ట్ ఫన్గా ఉంటుంది అండ్ చాలాసేపు టైం స్పెండ్ అవుతుంది అనేసి. సో ఎస్, ఇప్పుడైతే కుకింగ్ చేసేస్తా. సో కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసిన వెజల్స్ అన్ని కూడా సర్దేస్తాను. సో ఇలా కిచెన్లో వర్క్ చేసుకుంటూ నేను తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అండ్ తనైతే అసలు నాకు డిస్టర్బ్ చేయదు కిచెన్లో వర్క్ చేసుకున్నప్పుడు. అండ్ ఎత్తుకోమని అలా ఏం చేయదు. నేను టీవీ పెడతాను, కానీ ఆడుకుంటూ తను ఎక్కువ చూడదనమాట. పర్వాలేదు, వింటూ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటుంది, అలా పర్వాలేదు. అండ్ ఈ బఠానీ సోక్ చేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఆ సౌండ్ బాగా అనిపించింది. సో దట్ మీకు ఒకసారి చూపిద్దామని చూపించాను. సో ఇలా మనం పచ్చి బఠానీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదొక టిప్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు నేను యూజ్ చేసింది ఏంటి అంటే పచ్చి బఠానీ కాదు, డైరెక్ట్గా మనకి డ్రై బఠానీ దొరుకుతుంది కదా, అది నైట్ టైం సోక్ చేసి మార్నింగ్ కొంచెం కుక్కర్లో అదే పెట్టుకోవాలి కుక్ చేస్తున్నప్పుడు. నేను ప్రజెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా నేను సోక్ చేస్తాను అని అంటే కొంచెం ఎక్కువగానే సోక్ చేసేస్తాను. సో దట్ అని కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను చికెన్ కర్రీ అండ్ ఐ థింక్ పలావ్ ఏదో చేస్తున్నట్టున్నాను. సో అంత గుర్తులేదు, కొంచెం ముందు వ్లాగ్ ఇది. సో అదే చేస్తున్నాను, చికెన్ అండ్ వెజ్ పులావ్ చేస్తున్నాను. సో కిచెన్లో నా వర్క్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కంపల్సరీ నాకు నేను ఇక్కడ మ్యాక్సిమం కిచెన్లో వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే కంపల్సరీ ఇలాంటి యాప్రాన్ ఒకటి వేసుకొని తీరుతాను. ఎందుకంటే ఇలాంటి లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ, టక్మన్ కిచెన్లో వచ్చేదని చేయాలి అంటే డ్రెస్ మీద తుల్లకుండా ఉంటుంది. సో నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది. అండ్ అలవాటు లేకపోతే కూడా మీరు అలవాటు చేసుకోండి. ఇలాంటివి ఏంటి అంటే మన డ్రెస్సెస్ తొందరగా పాడవకుండా, కాబట్టి మనం ఏదైనా సరే కలుపుతున్నప్పుడు కర్రీ ఇలా ఏదైనా పడితే వేస్ట్గా డ్రెస్ ఆయిలీ అయిపోతుంది కదా. సో కొన్ని సేఫ్టీ టిప్స్ అనమాట ఇవి. సో కిచెన్ టిప్స్ అనేవి ఈ వీడియోలో చాలానే ఇచ్చేసాను అనుకుంటా.
కుకింగ్ సెట్టా? ఇవన్నీ ఎక్కడ వెతకాలి? ఇదిగో పట్టుకో, ఇదిగో కుకింగ్ సెట్, టికెట్. లైన్ కేసి ఇస్తున్నావా? థ్యాంక్ యూ. మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ? మమ్మీ ఎస్ చెప్పు, ఇదిగో చెప్పు. అయిపోయా ఇంకా ఉన్నాయా? ఇదిగో స్టవ్. ఆనియనా? వెయిట్, ఇదిగో. ఓకే డన్. ఎలాంటిది? ఇగో ఇందులో వేసుకో, అన్నీ ఇందులో వేసుకొని రూమ్లోకి పద, రూమ్లోకి తీసుకొని పద. ఎలాంటిది? ఓకే. ఇంకో బ్రింజాలు క్యాప్సికము హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకొక హాఫ్. సో కుకింగ్ అవుతూ ఉంది. మీన్ వైల్ మీకు ఒకటి గ్రాసరీ ఆర్గనైజేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాననేసి. గ్రాసరీస్ అంటే మనం అంటే డబ్బాల్లో వేసుకొని అన్నీ పెట్టుకునే అది కాదు, లైక్ ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి కదా, సో అవి ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. నేను అంటే కొంచెం అంటే మరీ అన్నీ కొనలేం కదా, ఉన్న వాటిల్లోనే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను వాటిని యూజ్ చేసి అనేసి నేను ఇప్పుడు చూపిస్తాను. కుకింగ్ అవుతుంది కదా, సో అక్కడ చూడగానే ఎందుకో అది కూడా షేర్ చేయాలి అనిపించింది. సో లెట్స్ గో. ఎక్స్ట్రా గ్రాసరీస్ అంటే మనం ఆల్రెడీ అంటే మనం బాక్సెస్లో వేసేగా అంటే కంప్లీట్గా అయిపోతే కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎలా సెపరేట్ చేసి పెట్టుకున్నాను అండ్ వెయిట్ని యూజ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పదండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అందరూ ఇలానే చేసుకోవాలని లేదు, బట్ అది మీ ఇష్టం. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మాకు ఇక్కడ గ్రాసరీకి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా బిగ్ షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట, ఒక 3. నేను ఇందులోనే అన్ని లైక్ ఇదంతా కూడా ఈ స్పేస్ అంతా నేను లైక్ ఓన్లీ గ్రాసరీస్కి యూజ్ చేశాను. యాక్చువల్గా మనం డైలీ కావాల్సినప్పుడు తీసుకోవడానికి అలా బాక్సెస్లో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా ఇక్కడ పైన పెట్టేదనుకోండి, బట్ పైన కొంచెం తీసుకోవడం అది ఇబ్బంది కాబట్టి పైన అన్నీ కూడా నేను గ్లాస్ జార్స్, కప్స్ ఇలాంటివన్నీ కూడా అండ్ డిన్నర్ సెట్స్ అవన్నీ రేర్గా యూజ్ చేస్తాను కదా, సో అవి పైన పెట్టాను. అండ్ ఇవి రెగ్యులర్గా మేము ఇది ఈ 2 మాత్రమే యూజ్ చేస్తాము, సో ఆ ముందు నల్ల పెట్టే అంతే. సో అవన్నీ గ్లాస్ ఐటమ్స్ అంతే. అండ్ ఇవి మాకు డైలీ యూజ్ అయ్యే గ్రాసరీస్ అన్నీ, చింతపండు దగ్గర నుంచి పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ మాకు గిన్నెల స్టాండ్ లేదు, సో స్టాండ్ నేను ఇక్కడ ప్లేట్ స్టాండ్ తీసుకున్నాను కదా, సో ప్లేట్ స్టాండ్ అలా ప్లేట్స్ పెట్టేసుకున్నా. మీకు చూస్తే క్లమ్జీగా ఉండొచ్చు, బట్ నాకు అలవాటు అయిపోయింది. ఆ వెనక కొంచెం అవి మాత్రం స్టీల్ బాక్సెస్ కూడా మాకు సన్ సైడ్ అది పెట్టుకోవడానికి సరిగ్గా లేదనమాట, షెల్ఫ్స్ లాగా. సో అందుకే నేను ఆ స్టీల్ బాక్సెస్ కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు, వీక్లీ వన్స్ అలా ఇడ్లీ పప్పు అవన్నీ ఉంటాయి కదా, నూక అవన్నీ అలా బ్యాక్ సైడ్ పెట్టేసాను అంతే. అండ్ ఇదేమో ప్లేట్ స్టాండ్ కూడా ఇక్కడే పెట్టాను. అండ్ ఈ బాస్కెట్ ఒక బాక్సెస్ లాగా, బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్ అన్ని ఇందులో పెడతాను, స్టీల్వి ప్లాస్టిక్వి ఎవ్రీథింగ్. సో అలా నాకు డైలీ యూజ్ అయ్యేవి ఇవి. అండ్ చాలా వరకు నేను ఈ స్టీల్వి ప్లాస్టిక్వి ఎక్స్ట్రా ఉండేవన్నీ కూడా నేను పైన కనిపిస్తున్నాయి కదా ఆ 2 బాక్సెస్ మొత్తం అది వాటర్ ప్యూరిఫై అవుతుందండి. సో ఈ 2 బాక్సెస్లోని నేను ఒకటి ప్లాస్టిక్ ఒకటి స్టీల్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం అవుతాయి అనేసి ఇలా నేను దాని మీద రాసి కూడా పెట్టుకున్నాను. అంటే మీకు కనిపించకపోవచ్చు, ఒకటి ప్లాస్టిక్ ఒకటి నేను ఎప్పుడైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు అవి నేను తీసి ఎప్పుడైనా తీసుకుంటా, బట్ రెగ్యులర్గా యూజ్ అయ్యేవైతే ఇవే మాకు సరిపోతాయి. సో ఇవైతే నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నా. సో ఇక్కడ ఇది కిచెన్ కౌంటర్ టాప్. సో మాకు చుట్టూ ఇలా కబోర్డ్స్లో వచ్చాయి. సో ఈ కబోర్డ్స్లో దాని కిందనే నేను ఇలా ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్ని ఇందులో స్టోర్ చేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ నేను ప్రాపర్గా సపరేట్గా దేనికి అది అరేంజ్ చేసి పెట్టుకున్నాను. వెంటనే కావాల్సి వచ్చే దొరకవనేసి అలా అనమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండ్ గుర్తుంటే, ఈ స్టాండ్ వచ్చేసి
నేను నార్మల్గా ర్యాండమ్గా తీసుకున్నాను అనమాట శ్రీకాంత్ మ్యారేజ్ అవ్వకముందు. అది నేను ఇక్కడ పెట్టాను. ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే రిషి పార్ట్స్ డివైడ్ చేసేసి ఆడుతూ ఉంది. సో అటు ఇటు ఎందుకు పడిపోవడం అనేసి ఇలా పెట్టాను అనమాట. ఫస్ట్ కింద ర్యాక్లో ఏమో నార్మల్గా పాపడ్స్, రిషికి ఇలా గవ్వలు అవి ఉంటాయి కదా, పాపడ్స్, అప్పడాలు లాంటివి, చిప్స్ అన్ని డీప్ ఫ్రై చిప్స్ లాంటివి అలా ఇక్కడ పెట్టాను. అండ్ ఇది అప్పుడప్పుడు బఠానీ ఇవి ఉంటాయి కదా, సో ఏమంటారు వీటిని, సోయాబీన్స్ అన్నీ నానబెట్టుకొని, అంటే నైట్ నానబెట్టి మార్నింగ్కి మనం యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇవ్వండి, బఠానీ, అవి ఉలవలు అండ్ స్మాల్ కిడ్నీ బీన్స్, అవి సోయాబీన్ ఏమంటారు వాటిని. అండ్ ఇది నాకు యాక్చువల్గా ఈ ప్లేస్ మార్చాలి, బట్ ఓకే. ఇందులో ఏంటంటే ఉప్పు, కారం, పసుపు ప్యాకెట్లు ఉంటాయి అంతే, ఇంకేం ఉండవు. అండ్ ధనియా పౌడరు ఇలాంటివి ఏమి నేను అన్ని ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి ఓన్లీ సాల్ట్, చిల్లీ పౌడరు, ఏమైనా పసుపు ఇలాంటివి ఏమి ఉంటుంది. అండ్ ఇది మాత్రం నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఇలా కవర్లో ఇలా పెట్టేశాను. బయట పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ నేను పెట్టాను అంతే. అండ్ రిషికి పీడియాష్యూర్ డైలీ ఇస్తాను కాబట్టి రెగ్యులర్గా మాకు ఇలాంటి బాక్సెస్ వస్తూనే ఉంటాయి అనమాట, 2 months ఒకసారి అలాగా. సో ఈ బాక్సెస్ నేను పడేయకుండా ఇక్కడ ఏం చేశాను అంటే, సో ప్రస్తుతానికైతే ముందు తెలియక పడేశాను కొన్ని. సో ఈ 4 boxes మాత్రం ఇలా యూజ్ చేసుకున్నా. అండ్ సో రేర్గా యూజ్ చేసుకునేవన్నీ బ్యాక్ సైడ్ పెట్టాను. ఇందులో ఏంటి అంటే ఇది హెన్నా పౌడరు అండ్ ఎక్స్ట్రా కొత్త బ్రషెస్, ఇంకా విమ్ అంటే స్క్రబ్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఈ బాక్స్లో పెట్టాను. అండ్ ఇందులో ఏమో రిన్ పౌడరు అండ్ నాఫ్థలిన్ బాల్స్ ఇలాంటివన్నీ, విమ్ లిక్విడ్, విమ్ లిక్విడ్ ఇది అదొకటి సపరేట్. అండ్ ఇవి మాత్రం బాగా యూజ్ అయ్యాయి నాకు. ఏదైనా ఓపెన్ చేస్తే సీలు బయటకి బై మిస్టేక్ కూడా పడకుండా ఈ లాక్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. మీషోలో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, డీమార్ట్లో ఉన్నాయి, మీ ఇష్టం, అది ఎక్కడైనా తీసుకోండి, బట్ తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఈ బాక్సెస్లో ఏమో ఈ సంతూర్ బాక్సెస్ ఉంటాయి కదా, సో వాటిలో ఏమో ఎక్స్ట్రా సోప్స్, పేస్ట్ ఇలాంటివన్నీ, ఎక్స్ట్రా పౌడర్, ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టాను అంతే. అంటే ఫేస్కి, మన వాష్రూమ్స్కి, టాయిలెటరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది ఇందులో ఏమో నట్స్, డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఇది. అండ్ ఇది లైక్ ఎక్స్ట్రా మసాలా ఇంగ్రీడియంట్స్, ఆవాలు, జీలకర్ర అన్నీ, ఇంకా ఏమంటారు చెక్క, లవంగాలు అన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇలా సీల్ చేసేసి అన్నీ ఈ బాక్స్లో పెట్టేసాను. ఎప్పుడైనా బయట నేను పెట్టినవి బాక్సెస్లో అయిపోతే ఇలా జస్ట్ ఇలా తీసుకొని ఇది ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ లాక్ చేసి పెట్టేయడమే అంతే, మనం యూజ్ చేసుకొని. అలా ఇవన్నీ మసాలావి. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి చెప్పాను కదా ఎక్స్ట్రా రేర్గా యూజ్ చేసేవి. అండ్ ఈ గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా మూటల్లా కట్టి పెట్టాను. యాక్చువల్గా నేను ఇంకొక సెట్ తీసుకోవాలి ఇలాంటిది, బట్ ఒకటే సెట్ తీసుకున్నాను కాబట్టి వీటికి సరిపోలేదు. ఇంకో సెట్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇవి కూడా ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఓపెన్ చేశాను కదా, సో ఇలా లాక్ చేసి పెట్టేశాను. సో వీటికి కూడా నేను తీసుకుని రావాలి, ఇంకో సెట్ తీసుకొని వస్తే సరిపోతుంది. సో అండ్ చీమలు అలాంటివి కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఎక్స్ట్రా మూటల్లో కట్టిన మనం డిమార్ట్ నుంచి తెచ్చిన వెంటనే ఎంత సరిపోతే అంత ఆ డబ్బాల్లో ఫిల్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇలా పెట్టాను అంతే. సో ఇవన్నీ ఇలా ఈ సెక్షన్ అంతా ఇలాగనమాట. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సో రోజు రిషికి యూజ్ చేసే బూస్ట్, ఇది సూప్ ప్యాకెట్స్ అండ్ ఈ నవరత్న ఆయిల్, ఇలా చిన్న చిన్న సాషెట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి బ్రూ రెగ్యులర్గా రేర్గా యూజ్ చేస్తాను, బట్ ఎప్పుడైనా అవసరం అయితే చిన్న దొరకవు కాబట్టి ఇలా బాక్సెస్లో ఫ్రంట్ పెట్టుకున్నాను అంతే. రోజు బూస్ట్ అయితే అవసరం అవుతుంది రిషికి. సో బాటిల్ పెద్ద తీసుకుని రాలేదు, సో ఇలాంటివి ఇవే యూజ్ చేస్తాం. సో ఒకటి 1 or 2 days వస్తుంది అలాగా. సో ఇది సో ఇలా మసాలాకు సంబంధించింది కాబట్టి ఇందులో పెట్టేశాను. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే మీకు ఇది చూడడానికి నేను ఆర్గనైజ్ చేసుకుంది క్లమ్జీగా ఉండొచ్చు, బట్ మీరు థింక్ చేసి మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఏది ఉందో అంటే వెతుక్కోకుండా ఈజీగా మీరు తీసుకోవచ్చు అనమాట, గ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఇంత పెద్ద స్పేస్ లేకపోయినా సరే ఇంట్లో షెల్ఫ్ ఏదో ఒక కార్నర్లో షెల్ఫ్స్ అయితే ఉంటాయి కదా, సో అక్కడ ఇలా డివైడ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటి అంటే వేస్ట్ అవ్వకుండా మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బాక్సెస్ ఉంటాయి, అమెజాన్ ఇవి అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పడేయకుండా ఇవి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను అమెజాన్లో వాటిలో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు బాక్సెస్ అవి వస్తాయి కదా, అది నేను చెప్పల్స్ పెట్టడానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క దాంట్లో పెట్టి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. అలా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అంతే. అండ్ ఇది మ్యాగీ, రిషి స్నాక్స్ ఏమైనా వస్తే ఈ పార్ట్లో పెడతాను. సో రిషి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇప్పుడు అంతగా తినట్లేదు, సో ఈ సెక్షన్ ఖాళీ అనమాట. మ్యాగీ ఒకటి కొంచెం ఉంటే ఇక్కడ పెట్టేశాను. అండ్ అప్పుడెప్పుడో ఆయిల్ రేట్ ఎక్కువైపోతుంది అనేసి ఒకటేసారి 10 తెచ్చుకున్నాము, ఒక 6 months అలా వచ్చేస్తుంది. సో
ఎస్, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ కూడా. సో మీరు ఇలానే చేసుకోవాలి అని చెప్పట్లేదు, బట్ ఎప్పటికప్పుడు మీకు టక్మని తీసుకోవడానికి వీలుగా ఉండాలి అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా కదలకుండా అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. ఎక్స్ట్రా గ్రాసరీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, బట్ అందరూ గ్రాసరీస్ ఎలా సర్దుకోవాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. బట్ ఇలా ఎక్స్ట్రా గ్రాసరీస్ మనం ఎలా పెట్టుకోవచ్చు, ఎలాంటి అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట, అలా చేసుకోవచ్చు అనేసి చెప్పాను అంతే. సో యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వంట అయిపోయింది. సో బాయ్ బాయ్.